Coulomb's law problems. First, I discuss quantization of charge. What is the meaning of quantization of charge? Charge on any body equal to integral multiple of electron charge. Okay, here write plus or minus. Plus ఎప్పుడు సార్ అంటే పాజిటివ్ చార్జ్డ్ బాడీ ఓఆర్ఆర్ ఎలక్ట్రాన్ లూజ్. ఓకే, మైనస్ ఎప్పుడు సార్ అంటే నెగటివ్ చార్జ్డ్ బాడీ ఓఆర్ఆర్ ద బాడీ గెయిన్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, హియర్ ఈ వాల్యూ ఏంటి సార్ అంటే చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్న 1.6 into 10⁻⁻19 coulombs. Nana, charge of the proton value also 1.6 into 10⁻⁻19 coulombs. Once again I discuss Nana. Charge of the electron value 1.6 into 10⁻⁻19. Charge of the proton value 1.6 into 10⁻⁻19. Both are same charge Nana. Proton have positive charge. Electron have negative charge nana. Electron have negative charge. Okay nana, next nana, ఇది ఎలక్ట్రాన్ అన్నాం కాబట్టి దాని మాస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వాల్యూ 9.1 into 10⁻⁻31 kg. మరి ప్రోటాన్ మాస్ ఎంత సార్ అంటే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ 1.67 into 10⁻⁻27 kg. ఓకే నన్న, చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇది, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇది, చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ ఇది, మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఇది. ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాన్న మనం కండక్షన్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాం. కండక్షన్ అంటే సింపుల్గా టూ బాడీస్ ఆర్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని ఛార్జ్ 6 ఉంది, ఇంకోటి 4 ఉంటే రెండు కాంటాక్ట్లో పెట్టాం. టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఈక్వల్గా షేర్ చేయండి, 5 అంటే దాని మీనింగ్ వెన్ టూ బాడీస్ ఆర్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ టోటల్ ఛార్జ్ ఈక్వల్లీ షేర్ నాన్న. కండక్షన్ ఇండికేట్ రిపల్షన్ ఆల్సో. ఓకే నెక్స్ట్ నాన్న, వెరీ ఇంపార్టెంట్ లా, కూలుంబ్స్ లా నాన్న. ఫోర్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ అనేది 1/4πε0 మాడ్యులస్ ఆఫ్ Q1 మాడ్యులస్ ఆఫ్ Q2 బై R². మాడ్యులస్ మీన్స్ ఒకవేళ నెగటివ్ ఉన్నా కూడా ఏమవుతుంది? ఛార్జ్ పాజిటివ్ అవుతుంది. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎయిర్, టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వ్యాక్యూమ్ అన్నప్పుడు అప్లికబుల్ అవుతుంది. మరి ఎఫ్ వాల్యూ ఇంకొకటి ఏంటి సార్ అంటే 1/4πε మాడ్యులస్ ఆఫ్ Q1 మాడ్యులస్ ఆఫ్ Q2 బై R². ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ మీడియం. ఓకే నెక్స్ట్ నానా ఐ డిస్కస్ ఓకేనా రిలేటివ్ పర్మిటివిటీ. దానికే అదర్ నేమ్ నానా డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్. మీకు గుర్తుందో లేదో K వాల్యూ నానా ఇప్సలాంగ్ బై ఇప్సలాంగ్ నాట్. సింపుల్గా ఇప్సలాంగ్ అంటే K ఇంటూ ఇప్సలాంగ్ నాట్. ఇంతకీ K ఏమంటారు అంటే డై ఎలక్ట్రిక్ స్లాబ్ అంటారు. మెటల్ స్లాబ్ K వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది నాన్న. మెటల్ స్లాబ్ K వాల్యూ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకేనా, ఇది నాన్న ఇక్కడ మెయిన్గా. ఓకే, ఈ ఫార్ములాస్ యూజ్ చేసి టుడే ఐ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్ నాన్న. టుడే వర్క్ ఏంటి అంటే క్లాస్ వర్క్లో 1 to 21 చేద్దాం. 1 to 21 చేస్తే రేపు హోంవర్క్లో 1 to 17 ఉన్నాయన్నా. ఆ 1 to 17 రేపు కంప్లీట్ చేసుకుంటే టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రేపు ఒక కాన్సెప్ట్ ఉంది, అది చెప్పి 1 to 17 ఐ డిస్కస్ నాన్న ప్రాబ్లమ్స్ టుమారో. ఓకే, టుడే ఐ డిస్కస్ పేజ్ నెంబర్ 67. ఎవరైనా మెటీరియల్ ఉంటే ఓపెన్ చేయండి. కొండలు మెటీరియల్ దగ్గర ఉంటే బుక్ తెచ్చుకొని కూర్చోండి. బుక్ ఉంటే ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతూ ఉంటాయి. క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ నాన్న 64 నాన్న. 64లో ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఓకేనా, పేజ్ నెంబర్ 64లో ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం నాన్న. వాడు ఏమన్నాడు అంటే ఛార్జ్ ఇచ్చాడు నాన్న. ఛార్జ్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 1 × 10⁻⁻⁻
-7 కూలమ్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇది ఇక్కడ క్యూ వాల్యూ ఇచ్చాడు. మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత సార్ అంటే 1.6 × 10⁻⁻19 కూలం. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ ద బాడీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ రిమూవ్ అన్నాడు. ఇన్ ద బాడీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ రిమూవ్, దట్ మీన్స్ ఎలక్ట్రాన్ రిమూవ్ మీన్స్ ఎలక్ట్రాన్ లూజ్. ఎలక్ట్రాన్ లూజ్ అయితే క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారం Q = NE నాన్న. మనకి Q వాల్యూ తెలుసుగా నాన్న, 1 × 10⁻⁻7 నాన్న. అడిగింది N వాల్యూ. మరి ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత కొండలు అంటే 1.6 × 10⁻⁻19. అడిగిన క్వశ్చన్ మళ్ళా చెప్పుకుంటారా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ. మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కనుక్కుంటారు కదా. మరి సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం. సెకండ్ ప్రాబ్లం చూడండి. The same page, the problem number 2 nana, look here. Nana, first particle proton ఇచ్చాడు, సెకండ్ పార్టికల్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు. మరి ప్రోటాన్ ఛార్జ్ మీకు ఐడియా ఉందా? 1.6 × 10⁻⁻19 కూలం. మరి ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వాల్యూ -1.6 × 10⁻⁻19 కూలం. బోత్ ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ నాన్న. ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు అంటే 1.6 సెంటీమీటర్ ఇచ్చాడు. సెంటీమీటర్ అంటే 10⁻⁻2 మీటర్. ఫైండ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు. నాన్న మరి ఫోర్స్ అంటే కూలమ్స్ లా అప్లై చేయండి. వాట్ ఈస్ ద కూలమ్స్ లా? 1/4πε0. లుక్ హియర్ నాన్న, Q1 Q2/r² నాన్న. లుక్ హియర్, what is the force between two charges nana? 1/4πε0 Q1 Q2/r² nana. మరి ఇప్పుడు నాకు 1/4πε0 వాల్యూ we know that. What is the 1/4πε0 వాల్యూ? 9 × 10⁻9 nana. Q1 వాల్యూ we know that nana, 1.6 × 10⁻⁻19 nana. Q2 వాల్యూ -1.6 × 10⁻⁻19. కాకపోతే కూలమ్స్ లా ప్రకారం దీస్ ఆర్ మ్యాగ్నిట్యూడ్. అంటే మైనస్ ఉన్నా కూడా ఏమవుతుంది? ప్లస్. చాలా ఇంపార్టెంట్ అన్నది. ఒకవేళ నెగటివ్ ఛార్జ్ ఉన్నా ఏం తీసుకోవాలి? పాజిటివ్ ఛార్జ్. బికాజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ కెన్ బి టేకెన్. మరి ఆర్ వాల్యూ ఎంత నాన్న? 1.6 × 10⁻⁻2. ఆర్ వాల్యూ 1.6 × 10⁻⁻2. అదేంటి సార్ అంటే ఇది r². ఇది క్యాన్సిల్. టు సాల్వ్ ఇన్ దిస్ ప్రాబ్లం ఆల్సో సాల్వ్. కాకపోతే నేచర్ అడిగాడు నాన్న. నేచరు అంటే అట్రాక్షనా రిపల్షనా అని అడిగాడు. ఇక్కడ చూడండి, ప్రోటాను అబ్బాయి, ఎలక్ట్రాను అమ్మాయి, పాజిటివ్ నెగటివ్ అంటే అబ్బాయి అమ్మాయి అట్రాక్టివ్. అలానే అకార్డింగ్ టు ఫిజిక్స్ అనలైక్ ఛార్జెస్ ఏమవుతాయి? అట్రాక్ట్. అదే ఇక్కడ పాజిటివ్ ఉంటే రిపెల్. సో ఇక్కడ అనలైక్ ఛార్జెస్ ఆర్ ఆల్వేస్ అట్రాక్ట్ నాన్న, లైక్ ఛార్జెస్ ఆర్ ఆల్వేస్ రిపెల్ నాన్న. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం కొండలు. కాపర్ స్పియర్ నాన్న, దిస్ ఈస్ ద కాపర్ స్పియర్. ఇనిషియల్లీ both are separated in the vacuum. What is the distance nana? R value 1 meter is given. Both are uncharged nana. అయితే దీంట్లో అంట కొన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశారంట. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే ఇది +4e అవుతుంది. వన్స్ అగైన్ మరి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేశారంట. అంటే దాని మీనింగ్ ఇక్కడ -4e. అంటే దాని మీనింగ్ సింపుల్గా చెప్పాలి అంటే హియర్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ నానా, అక్కడ ఎలక్ట్రాన్స్ గెయిన్. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +4e. రిమూవ్ అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయింది అంటే పాజిటివ్ ఛార్జ్, గెయిన్ అయింది అంటే నెగటివ్ ఛార్జ్. ఇక్కడ 4 అని ఇవ్వలేదు నానా, n ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశాడు. Ne. ఓకే, ఇక్కడ ఏంటి సార్ అంటే -ne. వాడు అడిగింది n వాల్యూవే. ఓకే, n అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసాము సార్ అని అడిగాడు. దాంతోపాటు వాడు ఫోర్స్ వాల్యూ ఇచ్చాడు. ఫోర్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 9 × 10⁻⁻1 ఇచ్చాడు. కీవర్డ్ ఇన్ ద ప్రాబ్లం ఫోర్స్. వీ నో ద కూలమ్స్ లా.
వాట్ ఈస్ ద ఫోర్స్ ఫార్ములా బంగారు పండులు 1/4 pi epsilon naught nana q1 q2 by r square. Once again, what is the formula for force nana? 1/4 pi epsilon naught q1 q2 by r square nana. Here, what is the 1/4 pi epsilon naught value? 9 into 10 power 9. Force value nana 9 into 10 power minus 1. Q1 value Ne, Q2 value Ne. కొంతమంది చెప్తుంటాడు మైనస్ Ne రాశావు కదా సార్ అని. కూలుంబ్స్ లాలో we take magnitude of charge by కింద R వాల్యూ అకార్డింగ్ టు డయాగ్రామ్ 1. మరి ఇక్కడ ఈ వాల్యూ మీకు తెలుసునా? ఈ వాల్యూ ఎంత రాయాలి? 1.6 into 10 power minus 19 రాసేస్తే n వాల్యూ అంట కనుక్కోండి. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, లుక్ హియర్ 4. లుక్ హియర్ నాన్న. The force between two electrons when placed in air is equal to 0.5 times of the weight of the electron. Once again I repeat keyword. Force between two electrons is equal to 0.5 times of the weight of the electron. Here to determine distance between two electrons. Determine distance between two electrons అని అడిగాడు. మరి ఫోర్స్ అనగానే ఫార్ములా గుర్తుందిగా మీకు? 1/4 pi epsilon naught. ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ E, ఇంకొక ఎలక్ట్రాన్ ఛార్జ్ E, q1 q2 బై r అడిగాడు కదా, r స్క్వేర్. 0.5 రాయొచ్చు నాన్న, 1/2 mg. ఇది వెయిట్ నాన్న, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. రైట్ సైడ్ రండి. ఇంతకు ముందే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇచ్చాను మీకు. ఎంత నాన్న? 9.1 into 10 power minus 31. ఇక్కడ నాన్న g వాల్యూ we know that 9.8. ఓకే, ఇక్కడ 1/4 pi epsilon అంటే వాల్యూ 9 into 10 power 9 నాన్న. ఈ వాల్యూ 1.6 into 10 power minus 19 and again e value 1.6 into 10 power minus 19 by r square. Here it will be calculate simply r value. R value determine to complete the question. Nana electricity lo question main question ne gana kodiga clarity ga nenchukunte answer anedi chala easy ga untadi. If you in your own way 1 to 21 problems today. 1 to 9 కూడా వదిలే, 10 చేద్దాం చూడండి. ఈజీగా ఉన్నాయని మీరు చేసేసేయండి. ప్రాబ్లం నెంబర్ 10. ఓకే, లుక్ హియర్ నాన్న. ఏ కాపర్ ఆటమ్ హ్యాస్ 29 electrons revolving around the nucleus. Copper ball contains 4 into 10 power 23 atoms నాన్న. ఓకేనా? ఇక్కడ వాడు ఏమంటాడు అంటే ఇనీషియల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఇనీషియల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఇనీషియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. మరి ఇక్కడ ఒక ఆటములో 29 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటములో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. మరి 2 ఆటమ్స్లో ఎన్ని ఉంటాయి నాన్న? 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి 3 ఆటమ్స్లో ఎన్ని ఉంటాయి? 30 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఆటమ్స్లో 40 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ఆటమ్స్లో 50 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 10 ఆటమ్స్లో 100 ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న. అంటే దాని మీనింగ్ 10 ఆటమ్స్లో 100 ఎలక్ట్రాన్స్ అంటే 10 into 10 అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ ఈచ్ ఆటమ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఇచ్చాడు సార్ అంటే 4 into 10 power 23 ఇచ్చాడు నాన్న. ఇది ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి. ఒక ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 29. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 29 into 4 నాన్న 116 into 10 power 23. ఇనీషియల్గా ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆ ఆటంలో. జనరల్లీ ఆటమ్ హ్యాస్ ఏ న్యూట్రల్ నాన్న. అయితే ఇప్పుడు ఇక్కడ దీని మీనింగ్ ఇక్కడ చార్జ్ ఆన్ ద బాడీ ఇచ్చాడు నాన్న. చార్జ్ ఆన్ ద బాడీ ఎంత ఇచ్చాడు సార్ అంటే ప్లస్ 9.6 మైక్రో అంటే 10 power minus 6 కూలమ్స్ ఇచ్చాడు నాన్న. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతున్నాయి అని అడిగితే అకార్డింగ్ టు క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ Q అంటే
ఎన్ఈ గుర్తుందా మీకు? క్యూ అంటే ఏంటన్నా ఎన్ఈ. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్. నీకెలా తెలుస్తారు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ అంటే ప్లస్. పాజిటివ్ చార్జ్డ్ బాడీ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్. ఓకే, here into equal to 9.6 into 10 power minus 6. Here ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయినాయో కనుక్కుందాం మనం. ఓకేనా? ఈక్వల్ టు 9.6 into 10 power minus 6. ఈ కిందకి వెళ్తే పై అవుతుంది నాన్న. 1.6 into 10 power minus 19. 1.6 how many times? 6 times. 6 into 10 power 13. This is the number of electrons removed. Okay, ఇన్ని రిమూవ్ అయినాను. అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని రిమూవ్ అయినాయి అని అడిగాడు. మళ్ళా చెప్తున్నాను, అడిగిన క్వశ్చన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్. జనరల్లీ ఫ్రాక్షన్ అంటే ఫైనల్ బై ఇనీషియల్. ఫ్రాక్షనల్ చేంజ్ అంటే ఫైనల్ బై ఇనీషియల్ -1. పర్సంటేజ్ చేంజ్ అంటే ఫైనల్ బై ఇనీషియల్ -1 into 100. ఇక్కడ n ఫైనల్ బై n ఇనీషియల్. ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ కనుక్కున్నాం నాన్న. 1.6 ఎంత వచ్చింది ఇక్కడ బై ఇనీషియల్ అంటే ఇదిగోనన్న, ఇది ఇనీషియల్ ఎంత 116 into 10 power 23 నాన్న. ఓకే, ఇది ఇనీషియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కొండ. ఓకే, ఎన్ని రిమూవ్ అయినాయి అంటే ఇందాక ఇచ్చాం. ఎన్ని రిమూవ్ అయినాయి? క్యూ ఈక్వల్ టు ఎన్ఈ. ఎంత వచ్చిందో గుర్తుందా మీకు? క్యూ ఈక్వల్ టు ఎన్ఈ నేను చెప్తానండి. 9.6 into 10 power minus 6 అంటే మన ఏరా వీడియో కట్ అయిందా? హోల్డ్ ఇట్. దిస్ ఈస్ ద ఇనీషియల్ ఎలక్ట్రాన్స్. What is the ratio? This is the question. Final means removed electrons. Here substitute. Ni means initial electrons. Here substitute. Finally we get the answer. Okay. Charges. Two charges. One is Q value is 20 microcoulomb. Sorry, here Q value. Nana ఇచ్చిన క్వశ్చన్ లో నానా దిస్ ఈజ్ +10 నానా 10 microcoulomb నానా. దిస్ ఈజ్ ఆల్సో నానా +10 microcoulomb నానా. 10 microcoulomb 10 microcoulomb. దిస్ ఈజ్ ఆరిజిన్ నానా. హియర్ దిస్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ a. ఓకే, దిస్ డిస్టెన్స్ ఆల్సో గివెన్ a. లుక్ హియర్ నానా. హియర్ two charges నానా, ఈచ్ వాల్యూ 10 10. Both are arranged along the y-axis nana. Both are arranged along the y-axis. Origin ki above a nana, origin ki below a. అయితే ఇక్కడంట ఇంకొక ఛార్జ్ ఇక్కడెక్కడో పెట్టాడు నాన్న. ఈ ఛార్జ్ వాల్యూ ఎంత సార్ అంటే -20 మైక్రోకూలుంబ్ నాన్న. -20 మైక్రోకూలుంబ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏనా two charges are arranged along the y-axis. Here this charge is above a distance above the origin. This charge is placed below the origin at a distance a nana. Okay, here another charge is placed. This is -20 microcoulomb. Okay, the question is net force acting on this charge. The question is, once again I repeat nana, net force acting on this charge nana. This is negative charge nana. Painunna positive negative ni em chestundi sir ante attract chestundi. This is the force nana. Okay, here also this positive ee negative ni em chestundi sir ante attract chestundi nana. This is also F. This distance is also given x nana. Okay, this is the question. Look here nana. ఇప్పుడు మనం ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటానన్నా. ఇది θ, ఇది కూడా ఆటోమేటికల్లీ θ. రిజాల్వ్ చేస్తే నన్నా ఇక్కడ చూడండి, యాంగిల్ చేస్తే ఈ f θ, యాంగిల్ చేస్తే ఇది ఏమవుతుంది సార్ అంటే f cos θ అవుతుంది నన్న.
మరి ఇదేమవుతుంది సార్ అంటే ఎఫ్ సైన్ థీటా అవుతుంది అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. ఎఫ్ రిజాల్వ్డ్ ఎఫ్ కాస్ థీటా ఎఫ్ సైన్ థీటా. అలానే ఈ ఎఫ్ని కూడా మేక్స్ అన్ యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ ఎఫ్ కాస్ థీటా, దిస్ ఈజ్ కాల్ యాజ్ ఎఫ్ సైన్ థీటా. According to diagram, this f sin theta, this f sin theta cancel because according to this point both are in opposite direction. So that's why f sin theta influence becomes 0. Mari what is the net force SAR ante, what is the net force SAR ante దీని వల్ల వచ్చిన f cos theta, దీని వల్ల వచ్చిన f cos theta టోటల్ గా ఏమవుతుంది అంటే f cos theta ప్లస్ f cos theta 2f cos theta అవుతుంది నాన్న. మరి మీకు 2 అంటే 2 నాన్న. కూలుంబ్స్ లా f వాల్యూ ఎంత సార్ అంటే 1/4πε0. ఒక చార్జ్ q1 ఇంకొకటి q2 వాటి మధ్య డిస్టెన్స్ నాన్న. ఇదిగో ఈ చార్జ్కి మధ్య డిస్టెన్స్ నాన్న. ఇది a, ఇది x. ఈ ట్రయాంగిల్ పేరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక సైడ్ ఇచ్చాడు, అదర్ సైడ్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ కనుక్కోమన్నాడు. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ నాన్న. అంటే దీని మీనింగ్ ఈ వాల్యూ ఏమవుతుంది అంటే అండర్ రూట్ ఇది a, ఇది x, అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అవుతుంది నాన్న. అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఈ డిస్టెన్స్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం 4πε0 q1 q2 ఇగో q1 q2 వాటి మధ్య డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది నాన్న. a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. కాస్ అంటే కొండలు, బంగారు కొండలు. adjacent side by hypotenuse. This is the adjacent side nana, this is the hypotenuse. What is the adjacent side? A. No, sorry, adjacent side is what nana? X. What is the hypotenuse nana? This is the hypotenuse. What is the hypotenuse? Under root a square plus x square. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి సార్ అంటే x వాల్యూ లెస్ ఏ అని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏతో కంపేర్ చేస్తే x వాల్యూ ఈజ్ లెస్ అని ఇచ్చాడు నాకు. అంటే ఇదిగో ఏతో కంపేర్ చేస్తే x వాల్యూ తీసేయచ్చు, ఏతో కంపేర్ చేస్తే x వాల్యూ తీసేయచ్చు. మా నాన్న ఈ x తీసేయకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్. ఏవి తీసేయాలి? అడిషన్ టర్మ్స్ కానీ సబ్ట్రాక్షన్ టర్మ్స్ మాత్రమే తీసేయాలి. ఇప్పుడు చూడండి లాస్ట్ స్టెప్ 2 into 1/4πε0. లుక్ హియర్ నాన్న, q1 q2 by ఇక్కడ a స్క్వేర్ నాన్న, ఇక్కడ రూట్ a స్క్వేర్ బికమ్స్ a. a స్క్వేర్ ఇంటూ a నాన్న సింప్లీ కాల్ యాజ్ a క్యూబ్. పక్కన ఏదో ఉంది నాన్న x. దిస్ ఈస్ ద నెట్ ఫోర్స్ నాన్న. హియర్ all values substitute, finally we get net force nana. Here 1/4πε0 value 9 into 10 power 9 nana. q1 value 10 micro అంటే 10 power -6 nana. 20 into 10 power -6 nana. వీటి మధ్య డిస్టెన్స్ నాన్న, వీటి మధ్య డిస్టెన్స్ సారీ ఏ వాల్యూ ఈజ్ నాట్ గివెన్ నాన్న, ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ గివెన్. ఈ రెండు ఇక్కడే ఉంచండి. q1 సబ్స్టిట్యూట్ చేయండి, q2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/4πε0 వాల్యూ 9 into 10 power 9 ఆటోమేటికల్లీ టు గెట్ నెట్ ఫోర్స్ నాన్న. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ప్రాబ్లం ఇదిగో నాన్న, సిల్క్ థ్రెడ్. లుక్ హియర్, దిస్ ఈజ్ ద బాబు. సిల్క్ థ్రెడ్, దిస్ ఈజ్ ద బాబు. Two bobs are suspended from the same point nana. ఇక్కడ ఇలా ఎందుకు ఉంది సార్ అంటే దీని చార్జ్ q, దీని చార్జ్ q. both are like charges కాబట్టి రిపల్షన్ వల్ల both are move away from each other. ఇక్కడ weight always vertically downwards nana. క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని గ్రావిటేషనల్ ఫీల్డ్ లేకుండా చేశాడు. అంటే ఇక్కడ
no gravitation nana. Once again I repeat, here no gravitation nana. Ante simple ga cheppali ante gravitational field becomes zero. Ante weight లేదు. వెయిట్ లేకపోతే నాన్న దీస్ టూ పెండులమ్స్ ఇలా అయిపోతాయి నాన్న. ఇది ఇలా, ఇది ఇలా. ఓకే, ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అంటే నాన్న ఇక్కడ వితౌట్ గ్రావిటేషన్ కాబట్టి మోర్ రిపల్షన్ నాన్న. దిస్ అరేంజ్మెంట్ బికమ్స్ హియర్. ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రింజెస్ అన్నాడు నాన్న. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రింజెస్ అంటే వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంది సార్ అని అడిగాడు. ఎన్ని డిగ్రీస్ ఉంటుంది నాన్న ఇక్కడ? 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, వెరీ ఐడెంటికల్ మెటల్ స్పియర్స్ A and B repel each other with a force 3 into 10 power minus 5. This is the A nana, look here. This is the B nana, look here. Both are separated by a distance r nana. వీటి మధ్య ఈ చార్జ్ q ఇచ్చాడు, ఈ చార్జ్ q ఇచ్చాడు. ఫోర్స్ వాల్యూ ఎంత సార్ అంటే వాడు ఇచ్చిన వాల్యూ 3 into 10 power minus 3 ఇచ్చాడు నన్ను. 10 power minus 5 ఇచ్చాడు నన్ను. F అంటే కూలుంబ్స్ లానా 1/4 pi epsilon naught q into q square by r square nana 1/4 pi epsilon naught q1 q2 by r square. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు సార్ అంటే 3 into 10 power minus 5. ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే బోత్ ఆర్ A and B నాన్న. B చార్జ్ ఎంత నాన్న? q. ఓకే, A చార్జ్ కూడా ఎంత నాన్న? q. ఇక్కడ అన్చార్జ్డ్ స్పియర్ ని కాంటాక్ట్ లో పెట్టాడు. C అనే అన్చార్జ్డ్ స్పియర్ ని కాంటాక్ట్ లో పెట్టాడు. నాన్న, two bodies are kept in contact. The phenomena is called as conduction. Conduction means total charge equally share. అంటే ఇక్కడ దీన్ని q నాన్న. ఈ C అనేది అన్చార్జ్ కాబట్టి 0. టోటల్ చార్జ్ షేర్ చేస్తే ఇప్పుడు ఏ చార్జ్ ఎంత అవుతుంది? q/2. ఈ C ని ఇప్పుడు చార్జ్ అయిపోయింది కదా, ఈ C ని తీసుకొచ్చి మిడిల్ లో పెట్టాడు. మిడిల్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత నాన్న? r/2. ఈ డిస్టెన్స్ ఎంత నాన్న? r/2. ఓకే, ఇప్పుడు మిడిల్ లో పెట్టాడు. కాంటాక్ట్ లో పెట్టడం వల్ల అన్చార్జ్ బికమ్స్ ఏమైంది? చార్జ్ అయింది. టోటల్ చార్జ్ ఈక్వల్లీ షేర్ అయింది. ఏ చార్జ్ q, C చార్జ్ 0. q/2. ఇప్పుడు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద C అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాజిటివ్, ఈ పాజిటివ్ ఏం చేస్తుంది? రిపెల్. ఇది ఫోర్స్ డ్యూ టు A దేని మీద యాక్ట్ అవుతుంది? ఆన్ C. ఇప్పుడు B దేని మీద యాక్ట్ అవుతుంది? C. అంటే ఇక్కడ ఫోర్స్ డ్యూ టు B యాక్టింగ్ ఆన్ ద C. ఓకేనా? ఇప్పుడు FAC కనుక్కుందాం నాన్న. FAC అంటే కూలుంబ్స్ లా మీరే చెప్పండి ఫాస్ట్ గా. 1/4 pi epsilon naught. ఓకే, AC అంటే ఒక చార్జ్ q/2, ఇంకొక చార్జ్ q/2. AC బై వాటి మధ్య డిస్టెన్స్ r/2 హోల్ స్క్వేర్ అయిపోయింది. అలానే FBC మీరే చెప్పండి. FBC B కి C కి మధ్య 1/4 pi epsilon naught. ఒక చార్జ్ q, ఇంకొక చార్జ్ q/2. వాటి మధ్య డిస్టెన్స్ r/2 హోల్ స్క్వేర్. నెట్ ఫోర్స్ అన్నాడు కాబట్టి ఇది ఎలా ఉన్నాయి? అకార్డింగ్ టు C ఆపోజిట్ డైరెక్షన్. సో దట్స్ వై FAC మైనస్ FBC కనుక్కోండి. లేకపోతే FBC మైనస్ FAC. సింపుల్ గా చెప్పాలి అంటే లార్జర్ ఫోర్స్ మైనస్ స్మాలర్ ఫోర్స్ కనుక్కోండి. ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది. 1/4 pi naught q square by r square వాల్యూ మనకు తెలుసుగా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరికల్స్ లో ఆన్సర్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం నాన్న. ఇక్కడ కాన్సెప్ట్ పేరు కండక్షన్. టూ చార్జ్డ్ బాడీస్ ని కానీ ఒక చార్జ్డ్ ఒక అన్చార్జ్డ్ బాడీని కానీ కెప్ట్ ఇన్ కాంటాక్ట్. టోటల్ చార్జ్ బాల్ ఆఫ్ మాస్ 9 into 10 power minus 5 kg carries a charge 5 microcoulomb.
what must be charged another pitch ball directly 2 centimeter above the given ball, both are equilibrium. Simple గా చెప్పాలి అంటే this is the body and this is the body. ఈ బాడీ ఫ్లోట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే వెయిట్ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఈ చార్జ్ పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ ఈ పాజిటివ్ ఏం చేస్తుంది రిపెల్. నానా సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ బాడీ విల్ బి ఫ్లోట్ మీన్స్ అప్వర్డ్ ఫోర్స్ బ్యాలెన్సెస్ ద డౌన్వర్డ్ ఫోర్స్. సింపుల్ గా చెప్పాలి అంటే లుక్ హియర్, అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ కూలుంబ్ ఫోర్స్, downward force is weight. Upward force 1/4 pi epsilon naught q1 q2 by r square. R square అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ టు mg. ఇన్ ద క్వశ్చన్ లో ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 11 లో ఫైండ్ చార్జ్ ఆన్ ఎనదర్ పిచ్ బాల్ అంటే q2 వాల్యూ డిటర్మైన్ చేయమన్నాడు నాన్న. q1 is given, r is given, mass is given, g value 9.8, 1/4 pi epsilon naught value 9 into 10 power 9. Today 1 to 21 problems solve nana today. This is the work and send your WhatsApp groups also. Today assignment 1 to 21 please solve today. Bye nana, bye.